Daily. Taste the Daily. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. పని కోసం సచివాలయానికి వచ్చిన మధు యాష్కి గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో పక్కనే ఉన్న తన సహచరులకు ఆయన విషయం తెలిపి కూర్చుండిపోయారు. సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో తక్షణ వైద్య సహాయం అందించిన సిబ్బంది ఆయనను వెంటనే గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కు తరలించినట్లు తెలిసింది. కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. పని కోసం సచివాలయానికి వచ్చిన మధు యాష్కి గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో పక్కనే ఉన్న తన సహచరులపై కూర్చుండిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కాసేపటి క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సో వెంటనే అతనికి సంబంధించి గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి తరలించారు. సో గత 2 రోజులుగా కూడా ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. సో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇతరత్ర కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రము సచివాలయంలోని మంత్రులను కలవడానికి సచివాలయం చేరుకున్నాడు. అక్కడ మంత్రి పొంగులేటిని కలిసిన అనంతరం మరొక మంత్రి, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి ఆయన పేషీలో కూర్చున్నారు. కూర్చున్న కాసేపటికి ఒక్కసారిగా తను స్పృహతప్పి కింద పడిపోయినట్టుగా తెలుస్తా ఉంది. సో కొంత తీవ్ర అస్వస్థ గురి కావడంతో స్పృహతప్పి పడిపోవడంతో వెంటనే మంత్రి శ్రీధర్ బాబులోని పేషీ సిబ్బంది కూడా, అదేవిధంగా అతని అనుచరులు కూడా అలర్ట్ అయి వెంటనే అంబులెన్స్ లో అతన్ని ఆసుపత్రికి తరలించడం తెలుస్తుంది. ప్రస్తుతం ఏజీ ఆసుపత్రికి మధు యాష్కి గౌడ్ ను తరలించారు. అయితే మనకంతున్న సమాచారం ప్రకారం అతడు తీవ్ర ఛాతీ నొప్పితో ఒకసారిగా కింద పడిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే అతన్ని ఏజీ ఆసుపత్రికి, గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. సో అతనికి సంబంధించి మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో అతనికి సంబంధించినటువంటి సమాచారాన్ని వైద్యులు అందేసే అవకాశం కనబడతా ఉంది. అయితే మధు యాష్కి గౌడ్ సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి విషయాలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నాయకులు, మంత్రులు అందరూ కూడా ఆరాధిస్తా ఉన్నారు. సో సెక్రటేరియట్ లోని మంత్రి శ్రీధర్ బాబును కలవడానికి వచ్చి, ఒక పని నిమిత్తం శ్రీధర్ బాబును కలవడానికి వచ్చినటువంటి మధు యాష్కి గౌడ్ అతను ఉన్న దగ్గర ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సో కుప్పకూలిన వెంటనే అతనికి సంబంధించిన సిబ్బంది, అతని కాంగ్రెస్ నేతలు వెంటనే అతనికి సంబంధించి అంబులెన్స్ లో గచ్చిబౌలి ఆసుపత్రి తరలించారు. సో గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ లో కొంత యాక్టివ్ గా ఉంటున్నటువంటి మధు యాష్కి గౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా కింద పడిపోతే మధు యాష్కి గౌడ్ కి ఏమైంది అని చెప్పేసి ఆయన అనుచరులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కొంత ఆందోళన చెందుతున్నారు. సో ఛాతీ నొప్పి అని అంటున్నారు. సో దానికి సంబంధించి మరి ఏంటి పరిస్థితి, మధు యాష్కి గౌడ్ కి ఏమైంది, అసలు ఎందుకు పడిపోయాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఏందనే దానిపైన మరి కాసేపట్లోనే గచ్చిబౌలికి సంబంధించి ఆసుపత్రి కూడా వర్గాలు కూడా అధికారికంగా సమాచారం వెల్లడించే అవకాశం కనబడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ స్థానం నుంచి కంటెస్ట్ చేశారు. సో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపారు. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆయన పేరు వాళ్ళ సందర్భాల్లో ఎన్నికల ప్రచారంలో పాటుగా కొన్ని కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇతరత్ర పదవులకు సంబంధించి కూడా అతని పేరు ప్రముఖంగా వినిపించింది. సో యువనేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టుగా మధు యాష్కి గౌడ్ పేరు వినపడుతుంది. సో కాంగ్రెస్ లో రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహిత వ్యక్తుల్లో మధు యాష్కి గౌడ్ ఒకరు. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో చాలా కీలకంగా వ్యవహరించాడు. నిజామాబాద్ ఎంపీగా ఉండి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ గొంతుకను వినిపించిన నేపథ్యం మధు యాష్కి గౌడ్ది. అలాంటి మధు యాష్కి గౌడ్ ప్రస్తుతం ఇప్పుడు అస్వస్థ గురై ఆసుపత్రి పాలడంతో నిజామాబాద్ సంబంధించి అతని అనుచరులకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎంపీ నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలు కావచ్చు, ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గ కార్యకర్తలు, అతని అనుచర వర్గం, కాంగ్రెస్ సంబంధించి అతని అభిమానులంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. మధు యాష్కి గౌడ్ కి ఏమైంది, ఒక్కసారిగా అతడు ఉన్నట్టుండి నిన్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్నటువంటి మధు యాష్కి గౌడ్ ఎందుకు ఇలా అస్వస్థ కిందికి పడిపోయాడు అనే దానిపైన ఆరాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి చేరుకొని అతని ఆరోగ్య విషయాన్ని వాకప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వైద్యులు మాత్రం ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నాము, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి ఏజీ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాం. మరి కాసేపట్లోనే అధికారికంగా మధు యాష్కి గౌడ్ సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసే అవకాశం కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. పని కోసం సచివాలయానికి వచ్చిన మధు యాష్కి గౌడ్ అనారోగ్యానికి గురయ్యారు. ఒక్కసారిగా ఛాతీ నొప్పి రావడంతో పక్కనే ఉన్న తన సహచరులకు ఆయన విషయం తెలిపి కూర్చుండిపోయారు. సచివాలయంలో ఉన్న డిస్పెన్సరీలో తక్షణ వైద్య సహాయం అందించిన సిబ్బంది ఆయనను వెంటనే గచ్చిబౌలి ఏజీ హాస్పిటల్ కు తరలించినట్లు తెలిసింది.